సార్ సార్ మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి. బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్ నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కు. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్. సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబు. అయ్యో తగ్గింది బాబు బాబు. నీ పేరేంటి నాయన? గాలి సీను. ఆహా గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటావురా? అరే సార్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్సా? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్ బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్. పర్వాలేదు, బ్రెయిన్ లేదు సార్. పోతే పోయారు. మీనాక్షి బస్సు వచ్చేసింది. అమ్మా వచ్చేసాం, బస్ దగ్గర మీనాక్షి డ్రైవర్ బస్ ఆపరా బాబు. మీనాక్షి సీను డబ్బా ఏం తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి? మీనాక్షి అమ్మా మీనాక్షి ఉందయ్యా. మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయిందిగా. కుర్రాడితోనా? జరుగుతుందిరా. యువర్ సక్సెస్. ఏ స్కామ్ లో? షర్మిలకు నువ్వంటే ఇష్టమని అందరికి చెప్పేసింది. సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరారు. సత్యంరా. ఏమిందిరా? ఒరే వాళ్ళు వెళ్ళింది కృష్ణశాస్త్రి ఇంటికి రా, మా ఇంటికి కాదు. వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. నీ ఫోన్ ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడచావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు, దయచేసి 4 నెలలు యాడ్ చేయండి. అబ్బా ప్రభాస్ అనుకోని ఫోన్ కట్ చేస్తున్నాడ్రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణశాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాడి ట్విస్ట్ మనం ఆడుకుందాం. హలో ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిన్ రాజ్ జఫా. ఓ నాయనో, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామ్మో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో ఏమిట్రా కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరైనా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. ఇదే 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 ఏమండే నరసింహరాజు ఏంటే టూలెట్ బోర్డు పెట్టుంది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ పై చచ్చిపెట్టున్నాను. పంతులు గారు ఈ టూలెట్ బోర్డు పెట్టిన నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను పదండి. వస్తున్నా ఉండండి. ఆహా అమ్మంటే ఇలా ఉండాలి. జగదాంబ నిజమే, బయట కొందరు జంబలకి పంబలే ఉన్నారు.
ఎవరు బాబు మీరు? కృష్ణ శాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటికి వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయనా? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 25,000 ఇస్తున్నావు కదా బాబు, పిలుచుకో నాయనా, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ, కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయనా, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయనా. రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏమిటి? అరే ఏమిటా? ఇదే నరసింహశాస్త్రి గారి ఎందుకురా? రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లేదేనండి? ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలే ఊరుకోమ్మా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చు ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనరసింహనాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయటే మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లిచాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒక్కొక్కండే. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన అంటే గు పగులుద్దు. ఏం పగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే. సరే, మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు. నా గుండె చిలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా. ఈ స్లోగన్ వద్దురా, అక్కడ చూడు. అమ్మా కింద చూడమ్మా. దుర్మార్గుడు, ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఎగ్జాక్ట్లీ, లవ్ చేసినా పాపం లేదమ్మా. అది ఈ జన్మలో జరగదు. పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు. ఇప్పుడు చెప్పరా, నీకు కన్న పిల్ల కావాలా, కన్న తల్లి కావాలా? నాకు నీ ప్రాణం కావాలరా. నా ప్రాణమే మా లక్ష్మిరా. నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా, కాపాడింది కాపాడింది. మహాలక్ష్మి, మహాలక్ష్మి, బావా, మహాలక్ష్మి. నాకు శుభం కార్ పడిందో, నాకు శుభం కార్ పడిందో, నాకు శుభం కార్ పడిందో. ఏంటే, ఏం జరిగింది? ఏమైందమ్మా? అరుపులు. నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కార్ పడిందో. అబ్బబ్బబ్బబ్బ, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను
ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని. ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు. నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నాడు. కరెక్ట్ గా టోటల్ చేసి నోట్ బంద్. గుడ్ ఈవినింగ్. ఓకే, త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ చేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా? ఇంకా 2-3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎలిముద్ర వేయాలి. ఏదో తెలిసినోడు కాబట్టి ముందు వచ్చాను. పని చూడు. చచ్చా, ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ నిలబడవు. వేలుముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెయింట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలు. డిమాండ్ కాదు మరి డౌట్. ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకేనా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమన్నా అన్నారా? AK-47 తో వీపు కోక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్. ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకుంది వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపర్. ఈనాడు పేపర్ కాదు, ఫారెన్ లో MBA చదివాడు. ఫారెన్ లోనా? చూస్తేట లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. సరేగాని నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు, మరి నువ్వేంటి కేడిలో తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన 2 పూలు, ఒకటి రాజకీయ నాయకుడి మీద పడచ్చు, ఒకటి శవం మీద పడచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని డెడ్ బాడీ మోసుకునే దగ్గర వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఇదిగో అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా. ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టిన్సో కాదో తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్. హలో, ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడు వెలుగుతూ వేయడానికి. చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. అబ్బో, ఇదేంటయ్యా మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిచ్చులు పెట్టేస్తాడు. ఫారెన్ కల్చర్, ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. ఇప్పుడు అర్థమైందయ్యా. మీ తమ్ముడు చాలా జంట్లు ఉన్నాయా. ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నా. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. అయ్యో పర్లేదు ఒకసారి మాట్లాడతాను సార్. నెంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటో మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడేగా మాట్లాడుతాడు. మాకు తెలుసులే బాయ్. మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టంరా. ఏంటి బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటాడట. త్వరగా బయటికి రమ్మను. యువతలో మా ఎస్ఐ గారు డాగులాగా వెయిటింగ్ అని చెప్పు. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారట. మాట్లాడు. హలో, చూడండి సార్, మా అన్నయ్య రౌడీ, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ. మాటే కాదు, అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం మనిషి. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఎక్కడ కలుద్దాం. వస్తాను సార్. అవును, మీ సికింద్రాబాద్ అడిగాని చెప్పాలి. అలాగే. ఏంటి అడిగేది? సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు వీడే కాదు, వేరే. ఓహో, నిన్ను బాగు చేయటం భగవంతుడి వల్ల కూడా